సోమర్పేట గ్రామం ఇప్పుడు అట్టుడికిపోతుంది. గ్రామస్తులంతా రోడ్డుకెక్కారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ పాపయ్యని ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్‌గా అంగీకరించేది లేదని, అతను క్రిమినల్ అని, అతని గెలుపుని రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. రోడ్డుపై వచ్చి ధర్నా చేస్తున్నారు. మీరు చూస్తున్నారు. రోడ్డుపైన వాహనాల్ని నిలుపుదల చేసి ఆందోళనకు దిగారు. గ్రామస్తులు మాట్లాడిన మాటలు విన్నారు. గ్రామంలో సర్పంచ్ తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్‌తో దాడి చేస్తున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు రికార్డ్ చేసిన మొబైల్ వీడియోలు చూశారు. మీకు ఇప్పుడేమనిపిస్తోంది? పల్లెటూర్లలో పంచాయతీ ఎన్నికలు రక్తపాతాన్ని సృష్టించాయి అనిపిస్తుందా లేదా? పల్లెటూర్లలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి అనిపిస్తుందా లేదా? ప్రశాంత వాతావరణంలో సహృద్భావ పరిస్థితుల్లో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీల జోక్యంతో పగలు ప్రతీకారాలు రగిలిపోయి ఊరు జనాభా రెండు ముక్కలైపోయారని అర్థమవుతుందా లేదా? నిజానికి పల్లెటూరు అంటేనే ఐక్యమత్యానికి నిదర్శనం. పల్లెటూరు అంటేనే అమాయకత్వానికి నిదర్శనం. పల్లెటూరు అంటేనే మంచితనానికి నిదర్శనం. మరి ఈ దుర్మార్గం పల్లెటూళ్ళలోకి ఎలా వచ్చింది? ఈ దుర్మార్గం పల్లెటూళ్ళని ఎందుకు ఇంత వేదనకు గురి చేసింది? ఈ దుర్మార్గాన్ని పల్లెటూళ్ళకు దిగుమతి చేసింది ఎవరు? మీకేమనిపిస్తోంది ఈ వీడియో చూసిన తర్వాత? ఈ వార్తను చూసిన తర్వాత మీ గుండెల్లో ఆవేశం ఏమైనా రగులుతుందా లేదా? ఏమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. పంచాయతీ ఎన్నికలు సహృద్భావ పరిస్థితుల్లో జరిగేలా చూడాలని నేను కోరుకుంటున్నా. పోలీసులు తగిన భద్రతని బందోబస్తును ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్న ఒక జర్నలిస్ట్గా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.